ఏడడుగుల బంధం పార్ట్ 2 నాటి 9 రచన మీనా కుమారి గారు. రాజశేఖర్ నిలయం శోకసంద్రంలా ఉంది. ఇంటి ముందు వంట వాళ్ళు తీసుకెళ్తున్న పాల బిందె దొర్లిపోయి పాలన్నీ కూడా ఆ ఇంటి గుమ్మాల నుండి బయటకు పాలధారల్లాగా వెళ్ళిపోతున్నాయి. ఎయిర్‌పోర్ట్ నుండి హడావిడిగా టాక్సీ మాట్లాడుకున్నారు యశోద దంపతులు, మురళి కూడా అదే సమయానికి బెంగుళూరు నుండి రావడంతో అందరూ కలిసి వస్తున్నారు. రాజాతో ధనుంజయ్ గారు భార్య మీదకు అలా వంగి బాధపడుతూ ఉంటే మనవరాళ్ళు ముగ్గురు కూడా తాతగారు పైకి లేవండి అని చెబుతున్నారు. ధరణికి అనుమానం వచ్చి తాతగారు అంటూ ఒకసారి పిలిచింది. గీతిక కాస్త కంగారుతో వెనక్కు వెళ్ళింది. శ్రావణి భయంగా చూస్తుంది. ఇంతలో కృష్ణవర్మ, రవివర్మ, దేవ శ్రావణి పిలవడంతో అక్కడికి వచ్చారు. శ్రీనివాసరావు గారు శ్రావణి పిలుపుతో ఆనందతో లోపలికి వచ్చారు. తాతగారు అంటూ ధరణి, గీతిక, శ్రావణి పిలుస్తున్నా ధనుంజయ్ గారిలో చలనం లేకపోవడం, నాన్నగారు అంటూ పైకి లేపబోతుంటే వాలిపోయారు ధనుంజయ్ గారు. మనవరాళ్ళ పిలుపులకు పైకి లెగుస్తారు అని అనుకున్న అందరూ విస్తుపోయారు. శ్రీనివాస్ గారి చేతుల్లో డాక్టర్ కిట్ తీసుకొచ్చిన కృష్ణవర్మ పరీక్ష చేసేసరికి ఆయనను పక్కకు తీసి సోఫా మీద పడుకోబెట్టి కాసేపు ప్రయత్నించారు. గుండెను తడుతూ లాభం లేదు, వెళ్ళిపోయారు తాతగారు అని తెలిసింది కృష్ణవర్మకు. కృష్ణవర్మ గారి ముఖంలోని భావాలు అర్థం చేసుకున్న కుటుంబ సభ్యులందరూ గొల్లుమన్నారు. ఎంత విచిత్రం! అమ్మ పసుపు కుంకాలతో ఆ తల్లి వెళ్ళిపోయింది. ఆ భార్య కోసం ఆయన కూడా జంటగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పుణ్యాత్ములు, అది దంపతులు. ఎన్నాళ్ళు కలిసి ఉన్నామో, ఎన్నాళ్ళు ఆనందాలు పొందామో, ఎన్నాళ్ళు బాధలు పడ్డామో, ఎన్నాళ్ళ ఎడబాటును అనుభవించామో అన్నివి లెక్కలోకి రావేమో మరి. చితిలో కూడా తోడుగా భార్య వెంట నడవాలి అని నిర్ణయించుకొని వెళ్ళిపోయారు ధనుంజయ్ గారు అని చుట్టుపక్కల నుండి వచ్చిన పేరంటాళ్ళు, పెద్దవాళ్ళందరూ చెప్పుకుంటున్నారు. జరిగిన విషయం ఎంతో విచిత్రంగానూ, విడ్డూరంగానూ, గొప్పగానూ చెప్పుకుంటున్నారు అందరూ. కుటుంబ సభ్యుల శోకానికి అంతే లేకుండా పోయింది. ఇంతలో రాజా, ఆ వెనుక యశోద దంపతులు మురళి, రవలి వస్తున్నారు. ముందుగా ఆ తల్లి వెళ్ళిపోవడం ఏమిటి? ఆ తల్లితో చితిలో కూడా చెంగుముడి వదలకుండా ఆ తండ్రి కూడా వెళ్ళిపోవడం. ఇటువంటివి అరుదుగా జరుగుతూ ఉంటాయి కానీ భార్యాభర్తల బంధానికి విలువైన అర్థాన్ని చెప్పారు ఈ జంట అని వారి గురించి అన్నీ తెలిసిన పెద్దావిడ అందరికీ చెబుతూ కళ్ళు తుడుచుకుంటూ ఉండగానే భక్తితో కొందరు నమస్కరించుకుంటున్నారు ఆ దంపతులను. మనసులో అది విన్న అందరికీ అర్థమైపోయింది. ఇద్దరు వెళ్ళిపోయారా అనుకొని రాజాకు దుఃఖమాగలేదు. నానమ్మ కాళ్ళ మీద దగ్గరకు వాలిపోయి బాధపడుతూ ఉన్నాడు. తాతగారు, నానమ్మ ఇద్దరిని పక్కపక్కనే పడుకోబెట్టారు. ఇద్దరి పాదాలకు నమస్కరించుకొని దుఃఖం ఆపుకోలేకపోయాడు రాజా. శ్రీనివాసరావు గారు, ఆనంద్ గారికి వారి ఆలోచన పరంగా బలహీనత కాకుండా ఇంజెక్షన్స్ చేశాడు కృష్ణవర్మ. రవివర్మ కూడా జాగ్రత్తగా అందరిని చూసుకుంటూ ఆ సందర్భానికి తగినట్లుగా నడుచుకుంటున్నారు. దేవా ప్రతి ఒక్కరి విషయాన్ని కృష్ణవర్మకు తెలియజేస్తున్నాడు. కృష్ణవర్మ ముగ్గురు కాంపౌండర్స్ ని ఇంటికి రమ్మని చెప్పారు. ఇంట్లో చిన్న బిడ్డలున్నారు. ఒక పక్కన మరొక పక్కన బాలింతరాలు గీతిక ఉన్నది. ఇంకొక పక్కన బాధతో అల్లాడుతున్న కుటుంబ సభ్యులు. ఎవరికి ఎలా ఉంటుందో అని అన్ని మెడిసిన్స్‌తో సహా వారిని వచ్చి ఉండమని, అందరిని గమనించమని చెప్పారు కృష్ణవర్మ. నిజమే. ఇంట్లో అలా ఏదైనా జరిగితే భయంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఏదైనా కొంచెం బాధ కలిగినా కూడా అదేదోలాగానే అనిపిస్తూ భయపడతారు. ఆ సమయంలో ఎవరి భార్యలను వారు ఓదారుస్తున్నారు. దేవిక గారు, సుప్రజ తమ భర్తలను ఓదారుస్తూ కళ్ళు తుడుచుకుంటున్నారు. యశోద దంపతులకు కన్నీరాగలేదు. యశోద తల్లి పాదాలు పట్టుకొని ఏడుస్తూ, తండ్రి పాదాలు పట్టుకొని బాధపడుతూ, "ఏమిటమ్మా ఇలా జరిగింది? పొద్దున్నే కదమ్మా నాతో మాట్లాడావు నువ్వు" అంటూ జరిగిన విషయం చెప్పారు యశోద. "ఏంటి ఉదయం అమ్మ ఫోన్ చేసిందా?" అంటూ కళ్ళు తుడుచుకుంటూ అడిగారు శ్రీనివాసరావు గారు. ఆనంద్ కళ్ళు తుడుచుకుంటూ అమ్మ రూపాన్ని అక్కలో చూస్తూ అలాగే గమనిస్తున్నాడు. అందరూ యశోద గారు చెప్పే మాటలు వింటున్నారు శ్రద్ధగా. "అవును వదినా, అమ్మ నాకు పొద్దున్నే ఫోన్ చేసింది. ఈ సమయంలో చేశావేమిటమ్మా అని అడిగాను. సమయం 4:30 కూడా అవ్వలేదు" అని జరిగిన విషయాన్ని కళ్ళకు కట్టినట్లు చెప్పారు యశోద గారు. "అమ్మ ఈ సమయంలో చేశారేంటి ఫోను?" అన్నది యశోద. "యశోద
జాగ్రత్తమ్మా మీ ఆరోగ్యం చూసుకుంటూ భర్తతో హాయిగా ఉండాలి. బిడ్డలను బాధ్యతగా చూసుకో. మురళికి కృష్ణవర్మ గారు చెబుతున్న అమ్మాయిని కుదుర్చు. కృష్ణ నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక రాజాకి రవలినిచ్చి పెళ్లి చేస్తావు కదూ అంటున్న తల్లి మాటలకు ఇప్పుడు ఈ సమయంలో ఇవన్నీ ఎందుకమ్మా? అన్నీ మీరు కోరుకున్నట్లే జరుగుతాయి. మీ అల్లుడు గారు గాని, నేను గాని మీ పెద్దల మాటకు ఎదురు చెప్పేవాళ్ళం కాదు కదా! అన్నది యశోద. అన్నదమ్ములకు కాస్త అండగా ఉండాలమ్మా. మాట సాయం చాలు. మంచి చెడ్డ తెలుసుకుంటే సరిపోతుంది. ధనం విషయంలో ఎవరికీ ఇబ్బంది లేదు. మనం అనుకున్న బంధంలోనే ఇబ్బందులొస్తుంటాయి. వాటిని ఎప్పుడూ తెంచుకోకండి కుటుంబాల మధ్య అని చెబుతున్న తల్లి మాటలకు ఆశ్చర్యపోతూ అన్నది యశోద. కొంత నిద్ర కళ్ళతో ఉండడంతో అంత శ్రద్ధగా అతను మాట్లాడలేకపోయింది. అన్న విషయం తెలిసాక బాధపడింది యశోద. రాజా ఏం చేస్తున్నాడమ్మా? ఇంటి దగ్గరే ఉన్నాడన్నావుగా అని అడిగిన దుర్గమ్మ గారి మాటలకు ఉండమ్మా ఇప్పుడే చూస్తానంటూ అక్కడికి వెళ్తే రాజా నిద్రలేచి అప్పటికే చదువుకుంటూ ఉన్నాడు. రాజాకి ఫోనిచ్చింది యశోదమ్మ. నానమ్మ ఏమిటి ఈ సమయంలో ఫోన్ చేశారు? అన్నాడు రాజా. రాజా జాగ్రత్తగా చదువుకోవాలి. గొప్ప డాక్టర్‌వి కావాలి. తాతగారి పేరు, మన కుటుంబ పరువు ప్రతిష్టలు అన్నీ నిలబెడతామని నాకు నమ్మకముంది. ఇంటి ఆడపడుచులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకుంటుంది. ఇక ఇంటి అల్లులకు గౌరవం తగ్గకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకుంటుంది. ఇక ఇంటి అల్లులకు ముందు కాలంలో అది నీ బాధ్యత అవుతుంది అని మాట్లాడుతున్న నానమ్మ మాటలకు, నానమ్మ ఈ సమయంలో ఎందుకు నిద్రలేచారు? దేనికి ఇలా మాట్లాడుతున్నారు? మీకు హెల్త్ బావుందా? అని అడిగాడు రాజా. అదేమీ లేదురా, నిద్ర పట్టకపోతే చేశాను. అంతా బాగానే ఉంది అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు. ఆ తర్వాత నారాయణరావు గారితో కాసేపు రవలితో 2 మాటలు మాట్లాడారు. తర్వాత సరే అమ్మా జాగ్రత్త అంటూ ఫోన్ పెట్టేసింది దుర్గమ్మ గారు. అని జరిగిన విషయం కళ్ళకు కట్టినట్లు చెప్పింది ఏడుస్తూనే యశోదమ్మ. అంతకుముందు నేను వెళ్ళిపోతానండి. నాకు రథం వస్తుంది అని ధనుంజయ గారికి దుర్గమ్మ గారు చెప్పిన మాటలు ఇవి అన్నీ చూస్తే తనకు ముందే వెళ్ళిపోతాను అని తెలిసినట్లు అనిపించింది అందరికి. అందుకే కానీ ధనుంజయ్ గారిని జాగ్రత్తని ఎవరికీ చెప్పలేదు. అంటే ఇద్దరూ వెళ్ళిపోతారని తనకు ముందే తెలుసా అని గొప్పగా అనుకున్నారు. బాధపడ్డారు. అందరూ కూడా శోకసముద్రంలో మునిగిపోయారు. ఎక్కడో దూరంగా పాట లీలగా వినిపిస్తుంది. అది జానపదులు పాడుకునే పాటలు. ఏడడుగుల బంధమిది. ఏడేడు జన్మల సంబంధమిది. జ్ఞానము లేని బంధము కాదు. రక్త సంబంధమే లేని అనుబంధము. కడవరకు నిలబడిన బంధము. అది కలకల్లాడే బంధము. ఏడడుగుల బంధము. ఏడేడు జన్మల అనుబంధం. కన్న వాళ్ళతో కొంతకాలము, ఏడడుగులతోనే ఉన్నంత కాలం. ఆ పాట వినిపిస్తుంటే బయట కూర్చున్న పేరంటాలు అందరూ కూడా చూసారా? ఆ పాట అలా వస్తుంటే ఈ పుణ్య దంపతులు ఈ విధంగా జతలోనూ, జీవితంలోనూ, చితిలోనూ కూడా ఒకటే అంటూ తోడుగా వెళ్ళిపోతున్నారు. ఎంత గొప్ప విషయం ఇది. ఎవరి వల్ల అవుతుందమ్మా ఈ బంధాన్ని ఇలా నిలుపుకోవడం? మిడిమిడి అజ్ఞానంతో, కోర్కెలతో ఉన్న భర్తను వదిలేసి వేరొకరితో వెళ్ళిపోయే వెర్రి పిందెలు పుట్టిన కాలమిది. చక్కటి భార్యను ఇంట్లో ఉంచుకొని వ్యవహారాలు నడిపే అజ్ఞాన వెర్రికాయల కాలమిది. ఈనాటి కాలంలో ఇటువంటి బంధం ఎంత గొప్పదో ఈ ఒక్క విషయం. వీరి జీవితమే ఒక ఆదర్శం. వీరి సంసార జీవితాన్ని తెలుసుకుంటే ఇక తెలియనిది ఏమీ లేదు. వీరిద్దరి జీవితమే ఒక పుస్తకమై అందరికీ ఒక జ్ఞాన అమృతంలా నిలుస్తుంది అని రాజశేఖర నిలయం గురించి పూర్తిగా తెలిసిన ఆ పెద్ద వయసు బామ్మగారు బాధపడుతూ ఉన్నారు. చిన్న వయసున్న ముగ్గురు బిడ్డలతో ఆ తల్లి ఒంటరిగా సంసారాన్ని నెట్టుకొచ్చింది. ఈ సంసారాన్ని మామూలు విషయమా? ఒక్క బిడ్డను కంటేనే వారిని పెంచడం చాలా కష్టమైపోతుంది జనాలకు. ఇప్పుడు కన్నది తల్లి అయినా బాధ్యత తల్లిదే అనుకుని ఆ రోజులు పోయి కనడానికి ఇద్దరం పడుతున్నాం శ్రమ. అలాగే పెంచడానికి కూడా ఇద్దరు ఉండాల్సిందే అంటూ తగువులు ఆడుకుంటూ, ఎవరి దారులు వారు చూసుకుంటూ, చివరికి వారికి ప్రేమ ఒకరి మీద ఒకరికి లేక, కోరికతో కలిసి ఒక బిడ్డకు జన్మనిచ్చి, ఆ బిడ్డ మీద కూడా ప్రేమ లేక, గుట్టుకు ఒకరు, పుట్టకొకరు, చెట్టుకొకరు విడిపోతున్న కాలమిది. ఈ వెర్రి కాలంలో ఇటువంటి ఆది దంపతుల విషయం అందరికీ తెలియజేయాలి అని, అందరూ తెలుసుకోవాలి అంటూ ఎంతో భావోద్వేగంతో బాధపడ్డారు ఒక పెద్దాయన. యశోదమ్మ గారు తల్లి పాదాలు పట్టుకొని, "ఇందుకేనే అమ్మా మంచి చెడ్డ చెప్పావు. ఉదయాన్నే ఫోన్ చేసి
ఈ మధ్య రోజు మాట్లాడింది. అన్ని విషయాలు చెబుతూ ఉండేది. నాన్నగారు కూడా మాట్లాడేవారు. ఇలా అర్ధతరంగా వెళ్ళిపోతారు అని ఎవరనుకుంటారు? అంటూ శోకసముద్రంలో మునిగిపోయింది. ఆమెను తీసుకొని పక్కన కూర్చోబెడుతున్నారు నారాయణరావు గారు, శ్రీనివాసరావు గారు. అటు ధరణిని రవివర్మ, ఇటు గీతికని దేవ, అటు శ్రావణిని కృష్ణవర్మ ఓదారుస్తున్నారు. రాజాకి ధైర్యం చెబుతున్నాడు మురళి. రవలికి కన్నీరాగడం లేదు. పిల్లలను జాగ్రత్తగా పట్టించుకొని చూస్తున్నారు రాజా, మురళి, రవలి. విశ్వనాథ్ గారి దంపతులకు ఎంతో ఆశ్చర్యం. 7 అడుగుల బంధం విలువ ఇదేనేమోనండి. ఎంత విచిత్రం! ఆమె పసుపు కుంకాలతో వెళ్ళిపోయింది. ఆయన ఆయన ఆమెతో కలిసి జీవిస్తాను అన్నమాట. కలిసి నీతో కడదాకా వస్తాను, తోడుంటాను అన్నట్లుగా వెళ్ళిపోవడం నిజంగా బాధాకరం అంటూ బాధపడుతున్నారు వసుంధరాదేవి గారికి. ఎంతో ఆశ్చర్యం. కళ్ళెర్రగా అయిపోయాయి. నిజంగా ఆనాడు భర్త పోయినప్పుడు ఎంతో బాధపడుతూ బాధ్యతగా ఈ సంసారాన్ని నెట్టింది. అలాగే దుర్గమ్మ గారు కూడా ఎన్నో కష్టాలు పడి తన భర్త కోసం ఎదురు చూసి, చూసి చివరకు బిడ్డల బాధ్యతలతోనే తల మునకలు అయ్యింది. ఆఖరి గడియల్లో ఉండగా అప్పుడు భర్త రావడం, మళ్ళీ వారికి 7 అడుగుల బంధం విలువలు, ఒకరికొకరు వారి జీవితంలో ఉన్న లోటుపాట్లు తెలుసుకోవడం, అందరికీ అన్నీ తెలియజేసిన తర్వాత ఇక పని అయిపోయింది. ఈ 7 అడుగుల బంధం విలువ గురించి అందరికీ చెప్పేసాము అన్నట్లుగా ఒకరికొకరు తోడుగా వెళ్ళిపోయారు. ఆది దంపతులు వీళ్ళు అని మనసులో అనుకొని బాధపడ్డారు. దేవిక, సుప్రజ తమ భర్తల దగ్గరే ఉండి వారిని ఓదారుస్తూ ఉన్నారు. వారు బాధపడుతూ కూడా బాధ్యతగా ఉన్నారు. దుర్గమ్మ గారి లాంటి అత్తగారి దగ్గర నేర్చుకున్నారు ఆ పాఠం. ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నెన్నో ఎవరికి వారు గుర్తు తెచ్చుకుంటూ కళ్ళు తుడుచుకుంటున్నారు. తాతగారు కూడా వెళ్ళిపోయారు. "ఏ నానమ్మ లేకపోతే మేము ఎవ్వరం చూడమనుకున్నారేమో" అంటూ బాధపడుతున్న శ్రావణిని దగ్గరకు తీసుకున్నాడు కృష్ణవర్మ. "బాధపడకు శ్రావణి. నాకు తెలిసి ఇది కేవలం భగవత్ సంకల్పంలాగా అనిపిస్తుంది. అసలు వారి జీవితాలు మనం ఒకసారి తలుచుకుంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి. భార్యాభర్తల బంధంలో ఉండాల్సిన ప్రేమ రూపురేఖలతో సంబంధం లేని అనుబంధం. ధన గర్వంతో సంబంధం లేని గొప్ప సంబంధం. దూరమైనా కూడా బాధ్యతల బంధంలో ఒకరికొకరు వారి బాధ్యతలను నిర్వర్తించడం, చివరికి ఒకటవ్వడం, ఒకరికొకరు ఒకరిగా ఉండడం. అందరికీ తెలిసిన తర్వాత ఇద్దరూ కలిసే వెళ్ళిపోతున్నారు అని బాధగా చెబుతున్న కృష్ణవర్మ మాటలకు అందరూ కూడా నిజం అనుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ ఉన్నారు. దామోదర వర్మ గారు మాట్లాడుతూ, "నిజంగా ఇది ఎంత విచిత్రం! అంత పెద్ద వయసామె కొన్నాళ్ళు భర్త లేనట్లుగా జీవించి, చివరకు సుమంగళిగా వెళ్ళడం. ఆ తర్వాత వెంటనే భర్తను కూడా తనతో తీసుకెళ్ళిపోవడం. తన ఇంటి బాధ్యతలతో ఒంటరిగా దుర్గమ్మ గారు గెలవడం. అటు యుద్ధం నైపుణ్యంలో ధనుంజయ్ గారు గెలవడం. ఇరువురు మళ్ళీ అన్ని సంవత్సరాల తర్వాత కలుసుకోవడం. ఆ తర్వాత పనైపోయింది అంటూ వెళ్ళిపోవడం. ఈ మొత్తం కూడా 7 అడుగుల బంధంతోనే మొదలైన ఈ అనుబంధం అదే 7 అడుగుల బంధం నిలబెట్టుకొని మరీ వెళ్ళిపోయారు" అని బాధపడ్డారు దామోదర వర్మ గారు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.